అంతేలే. అంటే నువ్వు ఎక్కడో నువ్వు చెప్పడం విన్నాను నేను. అంటే సినిమాల్లోకే వచ్చేయాలి, నేను సినిమా స్టఫ్, నేను సినిమా మెటీరియల్, నేను పుట్టిందే సినిమా కోసం అనే ఆలోచనలోనే నువ్వు పెరిగేవు చిన్నప్పటి నుంచి సార్. కదా. అవును సార్, అవును సార్, 100%. ఆ మేరకి, ఆ ఆలోచనల మేరకి ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్ ఒక హీరోగా, ఆర్ యూ రియల్లీ హ్యాపీ విత్ దిస్? సార్ ఇప్పుడే జస్ట్ అట్ అనదర్ ఇంటర్వ్యూ వేర్ సార్, హ్యాపీనెస్ అనేది పర్స్పెక్టివ్ సార్. ఇప్పుడు నేను ఇప్పుడు ప్లాన్ చేసుకుని ఒక కారు కొనుక్కోవాలనుకున్నాను, ఒక సంవత్సరం కష్టపడి కారు కొనుక్కున్నాను సార్, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. సడన్గా ఇంకో కోరిక వస్తుంది సార్. దిర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ మోర్ దట్ యూ వాంట్. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం కష్టపడి ఒక ఫలితం వచ్చినప్పుడు ఫస్ట్ మనల్ని మనం అప్రిషియేట్ చేసుకొని నేర్చుకోవాలి సార్. మనం చాలా తక్కువ చేస్తాం సార్ ఇది. నేను ఇప్పుడు 2019లో ఆడిషన్ మొదలు పెడితే 2023లో నాకు మ్యాడ్ వచ్చింది సార్, సారీ. అండ్ అది వర్కౌట్ అయిన తర్వాత నాకు ఒకళ్ళు చాలా కష్టపడ్డారు బ్రో, ఫలితం వచ్చిందని చెప్తే కానీ నాకు తట్టలేదు సార్. అవును కదా, నేను కష్టపడ్డాను, నేను ఎందుకు నన్ను అప్రిషియేట్ చేసుకోవట్లేదని ఒక 10 minutes నేను చాలా ఎమోషనల్ అయిపోయాను సార్. చాలాసార్లు మనం కష్టపడతాం కానీ మనం అప్రిషియేట్ చేసుకోం సార్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ అప్రిసియేషన్లోనే మనకి హ్యాపీనెస్ ఉంటుంది సార్. వీ షుడ్ ఎంజాయ్ వాట్ వీఆర్ డూయింగ్, వీ షుడ్ ఎంజాయ్ అవర్ హార్డ్ వర్క్. మనకి మనం అనుకోకపోతే కష్టం సార్. అనుకున్నా అప్పుడు ఒకళ్ళు నాకు ఆ మాట చెప్తే నాకు తట్టింది సార్, లేకపోతే అప్పటి వరకు అసలు ఐడియా రాలా. అవును కదా, నేను కష్టపడ్డాను, సో ఐ డిజర్వ్ దిస్, సో ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పి అప్పుడు నాకు నేను ఒకసారి వేసుకున్నాను సార్. కంప్లీట్ డిఫెన్స్ లోకి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోతాను సార్, అయిపోతుంది చాలా కాలం కదా. మనకి మైండ్ లో ఎలా అయిపోతుంది సార్, చాలా కష్టపడితేనే సక్సెస్ వస్తుంది అని ఒక దీనిలోకి వెళ్ళిపోతుంది సార్. లేదు సార్, ఇఫ్ వీ ట్రూలీ డిజర్వ్ ఇట్, చాలా కష్టం తక్కువ కష్టం ఏం లేదు సార్, విల్ గెట్ సక్సెస్ సార్ వన్ డే, అంతే. ఓకే, అంటే ఇప్పుడు సంతోష్ సాబన్ కెరీరు, సంగీత్ సాబన్ కెరీరు కంపేర్ చేస్తే హౌ ఆర్ దీస్ టూ కెరీర్స్ ఎట్ దిస్ ప్రెసెంట్ పాయింట్ ఆఫ్ టైం? అంటే నువ్వు వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్? సార్ ద టూ కెరియర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టెడ్ బై ఆడియన్స్. అన్న సినిమా హిట్ అవ్వాలని ఎంతమంది జనం కోరుకున్నారంటే దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ సక్సెస్. ముక్కు మొహం తెలియని ఒక మనిషి సక్సెస్ అవ్వాలనుకోవడం అనేది అది ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఫాదర్ గుడ్ విల్ అవ్వచ్చు, అమ్మగారి ప్రేయర్స్ అవ్వచ్చు. అది చాలా తక్కువ వస్తుంది సార్. ఎందుకు అనుకోవాలి సార్ జనాలు, వీడి సినిమా హిట్ అవ్వాలి ఎందుకు అనుకోవాలి? అరే మనోడ్రా అని అనుకున్నారు కాబట్టి అయింది సార్ అది. ఆ మనోడు అని అనుకోవడమే ఒక సక్సెస్ సార్ అది. దట్ ఈస్ వెరీ పాజిటివ్ సైన్. ఐ థింక్ ఐ టేక్ ఇట్ యాజ్ టూ కెరియర్స్ కంప్లీట్లీ సపోర్టెడ్ బై ఆడియన్స్ సార్. Audience and your well-wishers in the well-wishers, so many well-wishers nijanga. And I should also say media has been very very kind to me and my brother sir. I have to be very honest, because వచ్చే ముందు there's a perception media వాళ్ళు grill చేస్తారు, ఆడేసుకుంటారు, అంత జాగ్రత్తగా ఉండాలి ఉంటుంది సార్. బట్ సిన్స్ day one I always felt very positive sir. Somehow media వాళ్ళు కూడా అరే మనోడే అని ఒక ఫీలింగ్తో ఉండేవాళ్ళు సార్. సో ఐ థింక్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద మీడియా యాజ్ వెల్. అంత సపోర్ట్ చేశారు సార్ నన్ను. నోవేర్ నన్ను ఎప్పుడు ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఎప్పుడు క్రియేట్ చేయలేదు సార్ నాకు. కానీ మీ ఫాదర్ ఎప్పుడు మీడియాతో ఎప్పుడు ఏ రోజైనా సరిగ్గా లేడు. ఎక్కడ మీడియా ఉంటే అక్కడ పరిగెట్టాలి, అక్కడ మూల కూర్చుని వెళ్ళి మాట్లాడమని పిలిస్తే కూడా, అంటే ఇప్పుడు అంత సోషల్ మీడియా గట్ట అప్పుడు లేదు కాబట్టి ఎవరి దగ్గర మ్యాగజైన్లు ఇంటర్వ్యూలు కూడా ముక్కు మూసుకుని పరిగెట్టేవాడు, పెద్ద ముక్కు కదా, పరిగెట్టేవాడు. నాది ఆయన ముక్కే సార్. మీ అన్నది కూడా సో media respected him for his dignity, definitely sir, for his penetration into his craft, sir, and all that. So వర్షం తర్వాత he could not, అంటే మీరు చిన్నపిల్లలు మీకు తెలియదేమో కదా అప్పటికి, వర్షం తర్వాత కరెక్ట్ పిక్చర్ పడలేదు. లేదు సార్, రవితేజ గారితో సినిమా చేశారు సార్ చంటి అని, బట్ అది అన్ఫార్చునేట్లీ ఇట్ డిడ్ంట్ వర్క్. కరెక్ట్ సినిమా పడలేదు అని చెప్పాను అంతే సార్. ఇట్ డిడ్ంట్ వర్క్ సార్. he really believed in the script sir, but somehow it didn't work. And then right then Punit Rajkumar garu has signed a film Mayura ani Kannadalo. It was about to start. ఒక 1 month లో షూటింగ్ అనగా father had a cardiac arrest and then obviously passed away and the project went on hold. yes, correct. project 1 month అవును సార్. అయిన టైంకి తను లేడు. that's what it is. అవును సార్. కానీ నేను ఎప్పుడు నాకు మీ ఇద్దరి గురించి నేను ఆలోచించేటప్పుడు ఒకటి అనిపిస్తుంటుంది అనమాట. ఒకళ్ళు యాక్టర్ అయ్యారు, ఒకళ్ళు డైరెక్టర్ అయితే బాగుండేది కదా. అమ్మగారు కూడా అదే అంటారు సార్. మీరిద్దరు యాక్టర్లు అయిపోయి ఒకరితో ఒకరు పోటీ పడిపోయి. పోటీ ఉంది సార్, మరి పోటీ కదా సార్. ఇద్దరు వచ్చారు, ఇద్దరు అందములు, అన్ని వేరే వేరే సినిమాలు చేస్తున్నారు. ఎంత మంచి సార్ ఇండస్ట్రీకి అది. వాడు మ్యాడ్ ల్యాండ్ సినిమా చేయలేదు, నేను కపుల్ ఫ్రెండ్ ల్యాండ్ సినిమా చేయలేదు సార్. అంత వేరీడ్ వర్క్. వీ నీడ్ టు హ్యావ్ పీపుల్ హు ఆర్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్ సార్. ఒకే సినిమా 10 మంది చేస్తే ఏముంటుంది సార్ చెప్పండి.
ఇట్ ఇస్ గుడ్. నో, నేను ఐమ్ టెలింగ్ యూ, ఏదో దెల్ బి వన్ ఫ్రైడే వేర్ బోత్ ఆఫ్ us will have releases, sir, and both of them I guarantee you will be two different films, will not be similar films, which is a good thing. We need different films. అంటే నార్మల్గా వెంకటేష్ గారు హీరో అయినప్పుడు సురేష్ బాబు వెనకాతలుండి ప్రొడ్యూసర్గా Yeah. ఆయన, Yeah. అలాగే నాగార్జున గారు హీరో అయినప్పుడు అక్కినేని వెంకట్ గారు ఆయన పక్క నుండి మేనేజ్మెంట్. ఆ డైరెక్టర్ ఒకళ్ళు హీరో అయితే ఒకళ్ళు డైరెక్టర్ అనే ఏం చేయమంటారు సార్? వర్షం సినిమా రిలీజ్ అయినప్పుడు నేను అన్న పక్క పక్కన గురించి చూసాం ప్రభాస్ అని, మరి మీ ఇద్దరం ఆయన చూసే ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కదా. మరి ఇప్పుడు ప్రభాస్ అన్న బ్లేమ్ చేయండి మీరు. ప్రభాస్ మరి నేను అన్న పక్క పక్క గురించి చూసామని 70mm స్క్రీన్ మీద, మన ఆయన చూసిన తర్వాత మాకు కూడా హీరో అవ్వాలనిపిస్తుంది కదా. అంతేనా? 100%. సో దీనికి మెయిన్ నేరెస్టెడ్ ప్రభాస్ అనమాట. నో సార్, ట్రూలీ ఐ థింక్ ప్రభాస్ అని చూసిన తర్వాత మా ఇద్దరికి we want to be on the big screens. అంటే ఇప్పుడు ప్రభాస్ మీరు చూసినప్పుడు ప్రభాస్ కి ఇప్పుడు ప్రభాస్ కి 1,00,000 కోట్ల రెట్లు హైట్ లో ఉన్నాడు ఇప్పుడు. అవును సార్. ఇప్పుడు ఎలా చూస్తున్నారు ప్రభాస్ ని సార్? అప్పుడంటే వర్షం టైంలో. అవును సార్. ఐ రిమెంబర్ బోత్ ఆఫ్ యూ కమింగ్ టు ది లొకేషన్ షూటింగ్ స్పాట్. అసలు నాకు గుర్తురాట్లేదు సార్. యూ డోంట్ రిమెంబర్? మరి చిన్న చాలా 5-6 years ఐ థింక్. నాకు అంతే 5-6 ఏళ్ళు ఉంటుంది. అదే అందుకే అంతే. సో ఏమో సార్ నాకు గుర్తులేదు. బట్ ఇప్పుడు ఎలా చూస్తున్నారు సార్? వీ లుక్ ఎట్ హిమ్ మోర్ దెన్ అ పాన్ ఇండియన్ స్టార్, వీ లుక్ ఎట్ హిమ్ యాజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ సార్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేనే కాదు సార్, చాలామంది, ఎంతోమంది వేరే హీరోల ఫ్యాన్స్ కూడా ఆయన సినిమా హిట్ అవ్వాలి, ఆయన బాగుండాలి, ఎవరు ఆయన గురించి నెగిటివ్ మాట్లాడరు సార్. బికాస్ దట్ ఈస్ ద పర్సన్ హీ ఈస్. సో వీ షుడ్ ఆల్ స్ట్రైవ్ టు బీ, వీ నీడ్ టు బీ కైండ్ సార్ టు ఈచ్ అదర్. ఐ థింక్ దట్స్ వన్ థింగ్ మీ అండ్ సంతోష్ రియలీ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. అదే ఆయన తన చాలా మంచి వాటి కర్టెసీస్, ఆ సంస్కారం అవన్నీ ఉన్నవాడు. ఎందుకంటే మన రాజ్యసభ ఫంక్షన్లో కూడా చిరంజీవి గారు చేస్తున్న సినిమా వస్తున్నారు, సీనియర్స్ అంటే దట్ ఈస్ వాట్ ఈస్ క్యారెక్టర్ మొదటి నుంచి కూడా, రైట్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఈశ్వర్ నుంచి కూడా ఆ క్వాలిటీ ఉండేది. అండ్ టుడే సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ అంటే వెనకాతలు అనుకోకుండానే అర్జునుడి వెనకాతలు కృష్ణుడు కలిగినట్టు కదా. 100% సార్. ఆ సపోర్ట్ మీకు బాగా హెల్ప్ అయిందా సార్? బయట అన్నమాట చెప్తున్నాను నేను. నో ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ సార్, డెఫినెట్లీ సార్. బయట ఎలా అనుకుంటున్నారు మేము పట్టించుకోం సార్. ఇప్పటి వరకు టచ్ వుడ్ మాకు చాలా పెద్ద కష్టం వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు సార్, టచ్ వుడ్. బట్ అది వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు మేము అనే ఒక లోపల ఒక కాన్ఫిడెన్స్ ఆయన మాకు ఇచ్చారు సార్. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మేము వెళ్తామా వెళ్ళాం అనేది ఇర్రెలెవెంట్ సార్. ఆయన ఆ ఒక అభయహస్తం అంటారు కదా సార్, అది ఇచ్చారా లేదా అని చాలా ఇంపార్టెంట్ సార్. ఆయన అది ఇచ్చారు సార్. ఆయన ఇన్ స్పిరిట్ హీస్ ఆల్వేస్ విత్ అస్. ఆయన థాట్స్లో మేము ఉన్నామంటే దట్ ఈస్ సచ్ అ స్ట్రాంగ్ సపోర్ట్ సార్. కపుల్ ఫ్రెండ్లీకి తను పర్సనల్ గా ఆయనే అడిగారు, ఆయన చేస్తా అన్నారు. ఆయనే ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్, చాలా బాగుందని చెప్పి ఆయనే చేశారు సార్. ఎవరు చేస్తారు అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? ప్రభాస్ అంటే ఇప్పుడు ఇండియా అంతా ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడేటంటే మొత్తం వైరల్ అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ. ఆయన నవ్వితేనే అవుతుంది సార్, ఆయన థ్యాంక్స్ చెప్తే వైరల్ అవుతుంది సార్. దట్ ఈస్ హిమ్. బట్ ఐరానికల్లీ యు ఆర్ ది ఫ్యాన్ ఆఫ్ ద గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి కదా. ఆయన ఇప్పుడు లైక్ హౌ ప్రభాస్ అన్న కన్సిడర్స్ ద దెన్ ఫ్యాబ్ ఫోర్, బాలయ్య బాబు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, ప్రభాస్ అన్న ఎలాగైతే వాళ్ళందరినీ సీనియర్స్ అంటారు, మాకు యంగ్స్టర్స్ అనే సీనియర్స్ ఆర్ ప్రభాస్ అన్న, చరణ్ అన్న, తారక్ అన్న, బన్నీ గారు, వీళ్ళందరూ మాకు సీనియర్స్. చిరంజీవి గారు వీళ్ళందరూ మాకు టీచర్స్ సార్. వీ లెర్న్ యాక్టింగ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళని చూసే మేము అసలు నేను ఇంత ఉన్నప్పుడు వాళ్ళని చూసాను సార్ ఫస్ట్. మేము కరెక్ట్ వాళ్ళని చూసి నేర్చుకున్నాం సార్. ఇందిరా సినిమా కానివ్వండి, మెల్లమెల్ల పెద్ద అయిన తర్వాత ఆయన పాత సినిమాలు అభిలాష, మన విజేత, చంటబ్బాయి, నా ఆల్ టైమ్ ఫేవరెట్ చంటబ్బాయి. సో మేము నాకు ఇప్పటికీ టెక్స్ట్ బుక్ అంటే చిరంజీవి గారే సార్. ఇప్పటికి ఎవరేమనుకున్నా సరే ఆయన ఏడిస్తే ఆడియన్స్ ఏడుస్తారు సార్, ఆయన నవ్వితే ఆడియన్స్ నవ్వుతారు సార్. దట్ ఈస్ వాట్ హీస్ గివెన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ అన్ యాక్టర్. సో ఇప్పటికీ ఇఫ్ ఐ కన్సిడర్, ఇప్పుడు మన ప్రభాస్ అన్న వీళ్ళందరినీ సీనియర్స్ అనుకుంటే వాళ్ళందరూ టీచర్స్ సార్ మాకు. 100% మేము వాళ్ళని చూసే నేర్చుకున్నాం. వాళ్ళు ఎక్కడో అక్కడ మా యాక్టింగ్ వాళ్ళనే ఉంటుంది సార్, ఎందుకంటే వాళ్ళే మా గురువులు కాబట్టి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.